జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న సమంత శ్రీముఖి ఈ మాట వింటే మీలో ఎంతమందికి ఎగ్జైట్మెంట్ కలుగుతుంది. సో ఈ సీన్ అనేది మనము మా ఇంటి బంగారం సినిమాలో చూడబోతున్నాం. ఈ మాటని స్వయంగా శ్రీముఖి గారు చెప్పడం జరిగింది. ఇంకా రీసెంట్గానే మా ఇంటి బంగారం సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా గ్రాండ్గా చేశారనమాట. ఆ ఈవెంట్లో మాట్లాడుతున్నప్పుడే శ్రీముఖి గారు ఈ యొక్క విషయాన్ని బయట పెట్టారు. సో నార్మల్గా మనందరం కూడా ట్రైలర్ చూసాం. ఆ ట్రైలర్లో సమంత గారి క్యారెక్టర్ కానీ శ్రీముఖి గారి క్యారెక్టర్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు మనం ఇలాంటి క్యారెక్టర్స్లో వీళ్ళని ఎప్పుడు కూడా చూడలేదు. సో నార్మల్గా శ్రీముఖి గారు అంటే అందరం కూడా యాంకర్గా అంటే తను స్క్రీన్ మీద కనిపించిందా, ఇంకా తనకు సాటి ఎవరు కూడా రాలేరు. తన ఎనర్జీ లెవెల్స్కి కానీ తన యొక్క హోస్టింగ్కి కానీ చాలామంది కూడా ఫిదా అయిపోతారు. చాలా తక్కువ సమయంలోనే మంచి స్థాయికి ఎదిగిందనమాట. ఇప్పుడు ఏ షోలో చూసినా కూడా ముందుగా శ్రీముఖి ఉండాలి అనే ఒక స్థాయికి తను ఎదిగింది. సో ఖచ్చితంగా యాంకర్గానే కాకుండా యాక్టర్గా కూడా యాక్ట్రెస్గా కూడా చాలా సినిమాలో కూడా నటించింది అనమాట. జులై సినిమాలో కనిపించింది, రామ్ పోతినేని గారి సోదరిగా కనిపించింది. సో ఇప్పుడు మరొకసారి సమంత గారి సినిమాలో మెయిన్ లీడ్గా కూడా చేస్తుంది అనమాట. అయితే ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో హోస్ట్ సమీరా భరద్వాజ్ గారు క్వశ్చన్ అడిగారు అనమాట. సమంత గారి క్యారెక్టర్ మీ క్యారెక్టర్ సినిమాలో ఏ విధంగా ఉంటుంది అంటే అసలు కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. నేను స్క్రీన్ పైన ఇప్పుడు కనిపిస్తున్నటువంటి టీవీ షోస్లో ఎప్పుడు కూడా వాగుతూ ఉంటాను, చాలా ఎనర్జీగా ఉంటాను, కానీ ఈ యొక్క సినిమాలో నా పాత్ర మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. అండ్ మరి అంత సైలెంట్గా ఏ విధంగా మెయింటైన్ చేశారు, మీ వల్ల అయిందా అని చెప్పేసి అడిగినప్పుడు ఓకే ఇక్కడ నా ఒక ఎనర్జీని అంతా కూడా నేను సమంత గారికి ఇచ్చేసిన ఆ వైలెన్స్ అంతా కూడా నేను మాత్రం సైలెన్స్ తీసుకున్నాను అని చెప్పేసి చెప్పారు. ఇంకా దానికి తోడు మీ ఇద్దరి మధ్య ఏవైనా చిన్న గొడవలు లాంటివి కనిపిస్తాయి సినిమాలో అంటే చిన్న గొడవలు కాదు, జుట్టుకు పట్టుకొని కూడా కొట్టినటువంటి సీన్స్ ఉంటాయి. సో అదంతా కూడా నేను ఇప్పుడు చెప్పడం కాదు, మీరు సినిమాలు చూసి ఏ విధంగా ఉంటుందో అప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్పాలి అని చెప్పేసి శ్రీముఖి గారు చెప్పారు. ఇంకా అదే తడువు ఆ ఒక్క మాటని అందరు కూడా చాలా ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అదే సమంత గారి సినిమాలో శ్రీముఖి గారి క్యారెక్టర్ ఇంత బాగా ఉందా అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తున్నారనమాట. మరి అందరూ కూడా శ్రీముఖి గారు అంటే ఒక హోస్ట్ గానే చూస్తూ ఉంటారు, కానీ తను మాత్రం ఈ సినిమాలో ఒక మంచి లీడ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటించిందని చెప్పేసి కూడా ఇన్సైడ్ వర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మరి శ్రీముఖి గారి ఈ విధంగా సినిమాలో నటించడం అనేది మీరు ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు? సో ఖచ్చితంగా శ్రీముఖి గారు అంటే అందరికి కూడా ఒక యాంకర్గా తెలుసు అనమాట. తన జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన తర్వాత తన ఇండస్ట్రీకి వచ్చింది. సో చాలా కొన్ని సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 3కి ఎప్పుడైతే వెళ్ళిందో ఇంకా అప్పటి నుంచి తన దిశ అంతా కూడా మారిపోయింది అన్నమాట. కోట్లాది మంది ప్రజలు శ్రీముఖి గారిని ఆదరించారు. సో ఆ తర్వాత మంచి ఫేమ్ వచ్చింది. ఇంకా మంచి పెద్ద ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా శ్రీముఖి గారు హోస్ట్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక స్టార్ హీరోయిన్ కూడా అంత బిజీగా ఉంటుందో లేదో తెలియదు, కానీ శ్రీముఖి మాత్రం ఎవ్రీడే బిజీగా ఉంటుంది. అంత బిజీ షెడ్యూల్ని తను మెయింటైన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో మరి అలాంటిది ఇప్పుడు సినిమాలో కూడా నటించి తన పాత్రకి మంచి ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సినిమాని మీ అందరూ కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. జూన్ 19కి అని చెప్పేసి శ్రీముఖి గారు కోరుకున్నారన్నమాట. సో మరి తన క్యారెక్టర్ విన్న తర్వాత మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు సినిమాని ఖచ్చితంగా కామెంట్ చేయండి.